Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ తిరివిది, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఇవాళ మనము బేసిక్ జర్మన్ కన్వర్జేషన్ చూసుకుందాం. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా? Los geht's. Wie ist Ihr Name? Please repeat after me. Wie ist Ihr Name? నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు కూడా రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తే మీకు ప్రొనౌన్సియేషన్ ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఇట్ బికమ్ టఫ్. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. Wie ist Ihr Name? Wie ist Ihr Name అంటే వాట్ ఈస్ యువర్ నేమ్. సో జర్మన్లో ఎవరైనా మనల్ని వి ఈస్ట్ యువర్ నామా అన్నారు అంటే దే ఆర్ ఆస్కింగ్ యువర్ ఫుల్ నేమ్. మైన్ నామా ఇస్ట్ కిరణ్ తిరివిది. మై నేమ్ ఇస్ కిరణ్ తిరివిది. సో వి ఈస్ట్ యువర్ నామా అంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ టోటల్ నేమ్. మీ మొత్తం నేమ్ చెప్పాలి. మీ నేమ్, సర్ నేమ్. కిరణ్ తిరివిది. మైన్ నామా ఇస్ట్ కిరణ్ తిరివిది. వి ఈస్ట్ యువర్ నామా. ఇప్పుడు మీరు చెప్పండి. యూ హ్యావ్ టు సే లైక్ దిస్. మై నామా ఈస్ట్ శ్రీకాంత్. మై నామా ఈస్ట్ లత. మై నామా ఈస్ట్ నేనా. ఓకే. వి అంటే వికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. వి మెయిన్ మీనింగ్ ఇస్ హౌ. ఇంకా చాలా అదర్ మీనింగ్స్ ఉంటాయి. ఈ కాంటెక్స్ట్ మనకు వి ఈస్ట్ యువర్ నామాలో వి అంటే వాట్ అని అర్థం. ఓకే. వికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. హౌ, వాట్, యాజ్ ఇన్, ఫర్. ఓకే. ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో వి అంటే వాట్. వి ఈస్ట్ యువర్ నామా. వాట్ ఈస్ యువర్ నేమ్. ఇయర్ అంటే యువర్. ఓకే. వి హైజన్ జీ. వి హైజన్ జీ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇంతకుముందు వి ఈస్ట్ యువర్ నామా అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. మళ్ళీ వి హైజన్ జీ అంటే కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటున్నారు. ఎస్, నాకు అర్థం కాలేదు సార్. వి హైజన్ జీ మీన్స్, హైజన్ మీన్స్ టు బి కాల్డ్. హైజన్ మీన్స్ టు బి కాల్డ్ అంటే వి హైజన్ జీ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీనింగ్ వాట్ ఆర్ యూ యూజువల్లీ కాల్డ్ బై పీపుల్. అంటే జనాలు మనల్ని ఏమని పిలుస్తారు అని అర్థం. వి హైజన్జీ అంటే నువ్వు ఏ పేరుతో పిలువబడతావు అని అర్థం. కరెక్ట్ మన తెలుగులో చెప్పాలంటే. సో ఇష్ హైజ కిరణ్. ఇష్ ఇష్ అంటే నేను, నా అని అర్థం. ఇష్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఇష్, ఇష్, ఇహ్ ఏదైనా చెప్పొచ్చు. ఓకే. సో నార్త్ జర్మన్, సౌత్ జర్మన్ ఉంటుంది. సో మన ఆంధ్ర, తెలంగాణ లాగానే జర్మనీలో కూడా సౌత్ డాయిచ్, నార్త్ డాయిచ్, హోప్ డాయిచ్, ఇలా జర్మన్ చాలా టైప్స్లో ఉంటుంది. ఓకే. మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అంతే. ఓకే. కాకపోతే ఏది నేర్చుకున్నా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసేటట్టు నేర్చుకోండి. ఓకే. ఇహ్, ఇష్ బోత్ ఆర్ కరెక్ట్. ఇష్ హైజ కిరణ్ అంటే నేను కిరణ్ అనే నేమ్తో పిలువబడతాను అర్థం. ఓకే. సో ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ యూజువల్లీ కాల్ బై అదర్స్ అంటే గలీజ్ కనిపిస్తుంది. అందుకోసమే వాళ్ళు దాన్ని కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే పెట్టారు. ఓకే. వి హైజన్ జీ. ఓకే. ఇష్ హైజ కిరణ్. వి హైజన్ జీ. మీ పేరేంటి? ప్లీజ్ టెల్ మీ. ఇష్ హైజ, మీ పేరు పెట్టేసేయండి అక్కడ. ఇష్ హైజ కృష్ణ. ఇష్ హైజ హరీష్. ఇష్ హైజ స్వీటీ. వి హైస్ డు. వి హైజన్ జీ. జీ అంటే మీరు, డు అంటే నువ్వు. ఫ్రెండ్స్కి ఎక్కువ వాడతాం. ఫ్రెండ్స్కి మనం ఒరే తురే కొడతాం కదా. సో ఫ్రెండ్స్కి మాత్రమే డూ అని వాడాలి. లేదంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, బాగా పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రమే డూ వాడాలి. డూ అనేది చాలా ఇంపార్టెంట్.
జర్మనీలో మీరు డూ యూజ్ చేసే ముందు 2-3 సార్లు ఆలోచించాలి. డూ అంటే నువ్వు, జీ అంటే మీరు. మీరు అనేది రెస్పెక్ట్ ఫామ్, నువ్వు అనేది కొంచెం ఇన్ఫార్మల్. ఓకే, ఫార్మల్ జీ అంటే మీరు, ఇన్ఫార్మల్ డూ అంటే నువ్వు. ఫ్రెండ్స్కి మాత్రమే మనము నువ్వు అనేది వాడాలి. ఎవరైనా ఎల్డర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఫార్మల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, జీ. సో వి హైజన్ జీ అంటే మీ పేరేంటి, వి హైస్ డూ అంటే నీ పేరేంటి. ఆన్సర్ ఇస్ సేమ్, బట్ క్వశ్చన్ ఇన్ఫార్మల్, ఫార్మల్. రెస్పెక్ట్ ఇస్తే ఫార్మల్ జీ, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫార్మల్ డూ. Hallo, wie heißt du? Hallo, ich heiße Nico. Und wie heißt du? Ich heiße Lisa. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అన్ని మనము ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. ఒక క్లాస్లో క్లియర్గా ఐ, యు, హీ, షీ, ఇట్, దే, వి, ఇవన్నీ మనం పర్సనల్ ప్రొనౌన్స్ ఒక క్లాస్లో సపరేట్ చూద్దాం. ఓకే, వేర్ ఇస్ డూ. వేర్ ఇస్ డూ అంటే హూ ఆర్ యూ. వేర్ అంటే హూ, బిస్ట్ అంటే ఆర్, డూ అంటే యూ. వేర్ బిస్ట్ డూ అంటే హూ ఆర్ యూ. వేర్ జిన్ జీ, హూ ఆర్ యూ. మీరు, ఎవరు మీరు అంటే వేర్ జిన్ జీ. నువ్వెవరు అంటే వేర్ బిస్ట్ డూ. ఎక్కువ ఫోన్లో మాట్లాడేటప్పుడు మనకి ఎవరికైనా నచ్చలేదు అనుకో, ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం కోపంగా ఉన్నప్పుడు వేర్ బిస్ట్ డూ అంటే హూ ఆర్ యూ అని అడుగుతారనమాట జర్మన్లో. ఓకే, వేర్ బిస్ట్ డూ అంటే హూ ఆర్ యూ. ఇష్ బిన్ కిరణ్, ఐ యామ్ కిరణ్. ఇష్ బిన్ హరీష్, ఇష్ బిన్ మీ పేరు పెట్టుకోండి. వేర్ బిస్ట్ డూ, ఇష్ బిన్ మీ పేరు, ఇష్ బిన్ స్వర్ణ మీ పేరు పెట్టుకొని చెప్పాలి. ఓకే, వి ఇస్ యువర్ ఫమిలియన్ నామా. ఫమిలియన్ నామా మీన్స్ ఫ్యామిలీ నేమ్, సర్నేమ్, ఇంటి పేరు. ఫమిలియన్ నామా. వి ఇస్ యువర్ ఫమిలియన్ నామా. మైన్ ఫమిలియన్ నామా ఇస్ తిరివి. వి ఇస్ యువర్ ఫమిలియన్ నామా చెప్పండి మీరు. మైన్ ఫమిలియన్ నామా ఇస్ డా. మీ పేరు పెట్టండి, అక్కడ మీ ఫ్యామిలీ నేమ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వి ఇస్ యువర్ ఫోర్ నామా. ఫోర్ నామా అంటే ఫస్ట్ నేమ్ ఆర్ గివెన్ నేమ్. మన పాస్పోర్ట్ ఉంటుందిగా గివెన్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఫోర్ నామా అంటే ఫస్ట్ నేమ్. వి ఇస్ యువర్ ఫోర్ నామా. మైన్ ఫోర్ నామా ఇస్ కిరణ్. వి ఇస్ యువర్ ఫోర్ నామా. మీ ఫోర్ నామా చెప్పండి. మైన్ ఫోర్ నామా ఇస్ సో అండ్ సో. వి ఇస్ యువర్ నాహ్ నామా. నాహ్ నామా అంటే లాస్ట్ నేమ్. నాహ్ నామా. వి ఇస్ యువర్ నాహ్ నామా. నాహ్ కక్కాలి, కరెక్ట్ చెప్పాలంటే ఎదుటైందిగా కక్కాలి. అందుకే జర్మన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. జర్మన్లకి దగ్గరుండి మాట్లాడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలాసార్లు కక్కుతారు, సీరియస్లీ. ఓకే, నాహ్ చెప్పండి ఒకసారి. నాహ్. నాహ్, నాక్ కాదు, నాక్ కాదు, నాహ్. నాహ్. వి ఇస్ యువర్ నాహ్ నామా. వాట్ ఈజ్ యువర్ లాస్ట్ నేమ్. మై నాహ్ నామా ఇస్ తిరివిది. వి ఇస్ యువర్ నాహ్ నామా మీరు చెప్పండి ఇప్పుడు. మై నాహ్ నామా ఇస్ సో అండ్ సో. ఇంతవరకు అన్ని విన్నారు అంటే డెఫినెట్లీ నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. మీరు షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సరే ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. Thank you so much for your time on this video. Have a great day ahead. Auf Wiedersehen.